హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి కొంచెం సింపుల్‌గా ఉండే బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్‌ని ఏ విధంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తాను. దీనికి సంబంధించిన మెజర్‌మెంట్స్ అన్నీ కూడా నేను ఇక్కడ స్క్రీన్‌లో అయితే మెన్షన్ చేస్తున్నాను. ఎవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ బటన్‌ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్‌ని క్లిక్ చేయండి. ఆల్ ఆప్షన్ క్లిక్ చేసిన వారికి మాత్రమే నోటిఫికేషన్ వస్తుంది. ఇక్కడ నెక్ డిజైన్ కోసం అని చెప్పేసి క్యాన్వాస్ పేపర్‌ని తీసుకొని దీన్ని స్క్రీన్‌లో చూపించిన విధంగా నెక్ విడ్త్ అలానే నెక్ లెంత్ కూడా ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత దీనిలో అయితే నేను కొంచెం డీప్‌గా ఉండే పాట్ నెక్‌ని అయితే డ్రా చేస్తున్నాను. ఇక్కడ నేను ఎంత డీప్‌గా అయితే నెక్‌ని డ్రా చేశానో అంత డీప్‌గా నెక్‌ని డ్రా చేసుకోవాలని లేదండి. మీకు మెజర్‌మెంట్స్ ప్రకారం నెక్ డీప్ ఎంత ఉందో ఆ ప్రకారం కూడా నెక్ డీప్‌ని తీసుకొని మీరు డిజైన్ అయితే స్టిచ్ చేసుకోవచ్చు. నేనైతే కొంచెం డీప్‌గా ఉన్న నెక్‌ని డ్రా చేసేసుకున్నాను. ఇలా నెక్ డిజైన్ చుట్టూ కూడా ఒక 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రాగా క్యాన్వాస్ పేపర్‌ని ఈ విధంగా మార్కింగ్ చేసుకొని చుట్టూ ఎక్స్ట్రా ఉన్న క్యాన్వాస్ పేపర్‌ని కటింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీని మిడిల్‌లో స్క్రీన్‌లో చూపించిన విధంగా ఒక 1 ఇంచ్ అయితే క్యాన్వాస్ పేపర్‌ని కటింగ్ చేయకుండా అట్లా ఉంచేసి, మిడిల్‌లో ఉన్న క్యాన్వాస్ పేపర్ ఏదైతే ఉందో దీన్ని కటింగ్ చేసుకోవాలనమాట. ఇలా 1 ఇంచ్ నేను ఎందుకు వదిలేసానంటే మనకి నెక్ ఐరన్ చేసినప్పుడు సాగిపోకుండా అటు ఇటు సాగిపోకుండా ఉండడం కోసం అని చెప్పేసి 1 ఇంచ్ అయితే ఈ విధంగా కటింగ్ చేయకుండా ఉంచేసాను. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్‌ని అలానే లైనింగ్ క్లాత్‌ని కూడా స్క్రీన్‌లో చూపించిన విధంగా చుట్టూ కూడా స్టిచెస్ వేసేసుకోవాలి. ఇలా చుట్టూ స్టిచ్ చేసేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఏదైతే ఉందో దీన్ని కటింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు నెక్ డిజైన్‌ని లైనింగ్ క్లాత్‌కి ఐరన్ చేసేసి చుట్టూ కూడా చిన్నగా కటింగ్ చేసుకొని ఈ లైనింగ్ క్లాత్‌ని ఫోల్డింగ్ చేసి స్టిచెస్ వేసేసుకోవాలి. ఈ లైనింగ్ క్లాత్‌ని ఐరన్ చేసేటప్పుడు మనకి క్యాన్వాస్ పేపర్‌కి ఒకవైపు షైనింగ్ ఉంటుంది. ఆ షైనింగ్ ఉన్న వైపు చూసి లైనింగ్ క్లాత్‌ని షైనింగ్ ఉన్న వైపు ఉంచేసి ఐరన్ బాక్స్‌తో ప్రెస్ చేస్తే మనకి లైనింగ్ క్లాత్ అలానే క్యాన్వాస్ పేపర్ కూడా నీట్‌గా ఈ విధంగా పేస్ట్ అయిపోతుందనమాట. ఇలా స్టిచ్ చేసి పెట్టిన బ్యాక్ పార్ట్‌ని అలానే లైనింగ్ క్లాత్‌ని కూడా స్క్రీన్‌లో చూపించిన విధంగా లూజ్‌గా ఫస్ట్ అయితే ఒక స్టిచ్చింగ్ వేసేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ చుట్టూ కూడా నార్మల్ స్టిచెస్ అయితే వేసుకోవాలి. జస్ట్ ఈ 2 పార్ట్స్ కూడా కదిలిపోకుండా ఉండడం కోసం అని చెప్పేసి ఈ విధంగా మిడిల్‌లో నేను స్టిచ్ చేశాను. బిగినర్స్ అయితే కంపల్సరీగా ఈ 2 క్లాత్‌లు కూడా కదిలిపోకుండా ఉండడం కోసం మిడిల్‌లో స్టిచ్చింగ్ అయితే కంపల్సరీగా వేసుకోండి. ఇలా నెక్ చుట్టూ కూడా స్టిచెస్ వేసేసిన తర్వాత నెక్ మిడిల్‌లో ఉన్న ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో దీన్ని కటింగ్ చేసేసుకోవాల్సి ఉంటుంది. ఇలా క్లాత్‌ని కటింగ్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఈ క్లాత్‌ని అవతల వైపుకి ఫోల్డింగ్ చేసేసుకొని నెక్ చుట్టూ ఒకసారి ఐరన్ చేసుకుంటే మీకు ఇంకా నీట్‌గా స్టిచ్చింగ్ చేసుకోవడానికి వీలవుతుంది. ఇలా నెక్ చుట్టూ కూడా స్టిచెస్ వేసేసుకోవాలి. కొంచెం సింపుల్‌గా ఉన్న బ్లౌజ్ డిజైన్స్‌ని అప్లోడ్ చేయండి అని అడుగుతున్నారు కదా! మన సెకండ్ ఛానెల్‌లో అయితే డైలీ సింపుల్ బ్లౌజ్ డిజైన్స్‌ని అప్లోడ్ చేస్తున్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గనక నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. లింక్‌ని క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా ఛానల్‌లోనికి వెళ్ళిపోతుంది. అలానే ఇక్కడ నెక్ డిజైన్ కోసం అని చెప్పేసి పైపింగ్ కోసం 1 ఇంచ్ వెడల్పులో ఉన్న క్రాస్‌గా కటింగ్ చేసిన క్లాత్‌ని తీసుకొని స్క్రీన్‌లో చూపించిన విధంగా ఇలా వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి స్టిచెస్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్‌ని చుట్టూ కూడా పైపింగ్ చేసేసుకోవాలనమాట. పైపింగ్ ఎక్కడ కూడా ఎక్కువ తక్కువ రాకుండా నీట్‌గా చూసుకొని చుట్టూ కూడా స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా కంప్లీట్‌గా స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత ఈ పైపింగ్‌ని అవతల వైపుకి ఫోల్డింగ్ చేసేసి వీలైనంత సన్నగా పైపింగ్‌ని అయితే స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు అప్లోడ్ చేయడానికి సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది. అలానే వీడియో ఎవరికైనా యూజ్ అవుతుందనుకుంటే కనుక వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. మన ఛానల్‌కి సంబంధించిన సోషల్ మీడియా లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్‌లో అయితే ఇస్తాను. లింక్‌ని క్లిక్ చేస్తే గనక ఫేస్‌బుక్ అలాగే ఇన్‌స్టాగ్రామ్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్‌లో ఉంటాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక వాటిని కూడా ఫాలో చేయడానికి ట్రై చేయండి. ఇలా నెక్ చుట్టూ కూడా స్టిచెస్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు నడుము దగ్గరైతే పైపింగ్ చేసేస్తున్నాను. కంప్లీట్‌గా పైపింగ్ చేసేసిన తర్వాత ఒకసారి మనం ఈ బ్యాక్ నెక్ మొత్తం ఐరన్ చేసుకుంటే మనకి ఇంకా నీట్‌గా ఉంటుంది. 2 సైడ్స్ కూడా ఈక్వల్‌గా డాట్స్ వేసేసుకోవాలి. ఇలా డాట్స్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు డిజైన్ కోసం అని చెప్పేసి 3 ఇంచెస్ విడ్త్ అలానే 2 మీటర్స్ పొడవు ఉన్న క్లాత్‌నైతే ఇలా 1½ ఇంచ్ వెడల్పులో స్టిచెస్ వేసుకోవాలి. స్టిచెస్ వేసుకున్న తర్వాత సైడ్‌కి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఏదైతే ఉందో దీన్ని కొంచెం కటింగ్ చేసేసుకొని ఇప్పుడు ఈ క్లాత్ మొత్తం కూడా అవతల వైపుకి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసిన క్లాత్‌ని స్క్రీన్‌లో చూపించిన విధంగా
ఇలా 2 కలర్స్ కూడా మిడిల్‌లోకి వచ్చే విధంగా ఐరన్ చేసుకోవాల్సి ఉంటుందనమాట. ఇలా ఐరన్ చేసిన తర్వాత చిన్న చిన్న ఫ్రిల్స్ 1/2 ఇంచ్ గ్యాప్‌లో అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఫ్రిల్స్ అన్నీ కూడా ఈక్వల్‌గా ఒకే గ్యాప్‌లో స్టిచ్చింగ్ చేసుకోవాలి. మనకి నెక్ చుట్టూ ఎంత క్లాత్ అయితే అవసరం అవుతుందో అంత క్లాత్ వరకు కూడా ఇలా ఫ్రిల్స్‌ని స్టిచ్చింగ్ చేసేసుకొని కంప్లీట్‌గా ఈ ఫ్రిల్స్ అన్నీ కూడా స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ స్మాల్ సైజ్‌లో ఉన్న లేస్‌ని తీసుకొని నెక్ చుట్టూ కూడా స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. లేస్ ఇష్టం లేదనుకున్న వాళ్ళు గనక లేస్‌ని స్కిప్ చేసేయండి. నేనైతే ఇక్కడ స్మాల్ సైజ్‌లో ఉన్న లేస్‌ని అయితే స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. ఇలా నెక్ చుట్టూ కూడా లేస్‌ని స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత నడుము దగ్గర కూడా స్టిచ్చింగ్ చేసేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నెక్ మిడిల్‌లో డిజైన్ కోసం అని చెప్పేసి నేనిక్కడ 1 ½ ఇంచ్ వెడల్పులో క్రాస్‌గా కటింగ్ చేసిన క్లాత్‌ని తీసుకొని ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి స్టిచెస్ వేసేసుకోవాలి. వీలైనంత సన్నగా డోరీ థ్రెడ్ లాగా స్టిచ్చింగ్ చేసేసుకోవాలనమాట. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ మొత్తం అవతల వైపుకి ఫోల్డింగ్ చేసి మనకి డిజైన్ మిడిల్‌లో ఒక బీడ్ పట్టేలాగా మనకి ఎంత పొడవులో అయితే డోరీ థ్రెడ్ అవసరం అవుతుందో అంత పొడవులో కటింగ్ చేసేసుకోవాలనమాట. ఇక్కడ నెక్ చుట్టూ నేనైతే ఒక 1 ½ ఇంచ్ పొడవులో ఉన్న డోరీ థ్రెడ్స్‌ని అయితే కటింగ్ చేసుకున్నాను. మనకి నెక్ చుట్టూ ఎన్ని పీసెస్ అయితే అవసరం అవుతాయో అన్నీ కూడా కటింగ్ చేసి పెట్టేసుకోవాలి. ఇలా కట్ చేసి పెట్టుకున్న ఈ డోరీ థ్రెడ్స్ అన్నింటినీ కూడా ఒక 2.5 ఇంచ్ అయితే మనకి హ్యాంగింగ్స్ దగ్గర గ్యాప్ ఉంచేసి స్టిచ్చింగ్ చేసేసుకోవాలి దగ్గరగా. ఇక్కడైతే నేను పెద్ద సైజులో ఉన్న బీడ్స్ కాకుండా మీడియం సైజులో ఉన్న బీడ్స్‌ని అయితే స్టిచ్చింగ్ చేస్తాను. అందు గురించి డోరీ థ్రెడ్స్ అన్నీ కూడా దగ్గర దగ్గరగానే స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. ఇలా నెక్ చుట్టూ కూడా డోరీ థ్రెడ్స్ అన్నీ స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ స్టిచ్ చేసి పెట్టుకున్న డిజైన్ ఏదైతే ఉందో ఆ డిజైన్ అయితే నెక్ చుట్టూ కూడా స్టిచ్చింగ్ చేయాలి. డిజైన్ అయితే ఎవరైనా ఈజీగా సింపుల్‌గానే స్టిచ్చింగ్ చేసేయగలుగుతారు. కొంచెం హెవీ లుక్‌తో కనిపించాలి, ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవాలనుకుంటే గనక ఇలాంటి డిజైన్ ట్రై చేయండి. చాలా బావుంటుంది. అలానే ఈ డిజైన్ కోసం అని చెప్పేసి నేను యూజ్ చేసిన ఫ్యాబ్రిక్ వచ్చేసి రా సిల్క్ అనమాట. 2 కలర్స్ కూడా రా సిల్కే. మనం స్టిచ్ చేసి పెట్టుకునే ఫ్రిల్స్ డిజైన్ ఏదైతే ఉందో దీన్ని నెక్ చుట్టూ స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. ఈ స్టిచెస్ అన్నీ కూడా ఈక్వల్‌గా రావాలి. ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా జాగ్రత్తగా చూసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. మనం స్టిచెస్ అనేవి ఈక్వల్‌గా ఏయకపోతే గనక నెక్ చుట్టూ డిజైన్ అంతా నీట్‌గా రాదు. ఇలా కంప్లీట్‌గా స్టిచ్ చేసేసాం కదా! ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న ఈ ఫ్రిల్స్ డిజైన్ ఏదైతే ఉందో దీన్ని కటింగ్ చేసేసుకొని స్క్రీన్‌లో చూపించిన విధంగా ఈ ఫ్రిల్స్ అన్నీ కూడా ఫోల్డింగ్ చేసేసి మిడిల్‌లో వచ్చేసి స్మాల్ సైజ్‌లో ఉన్న బీడ్స్ అయితే నేను స్టిచ్చింగ్ చేస్తాను. మీరు కావాలనుకుంటే కొంచెం మీడియం సైజ్‌లో ఉన్న బీడ్స్‌ని స్టిచ్చింగ్ చేసుకున్నా బానే ఉంటుంది. నేనొచ్చేసి స్మాల్ సైజ్ బీడ్స్‌ని అయితే స్టిచ్చింగ్ చేశాను. ఇలా నెక్ చుట్టూ బీడ్స్‌ని స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత డిజైన్ ఏదైతే ఉందో ఈ డోరీ థ్రెడ్‌లో కూడా మీడియం సైజ్‌లో ఉన్న బీడ్స్‌ని అయితే తీసుకొని స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. ఇక్కడ స్టిచ్చింగ్ చేసిన ఫ్లవర్ మేకింగ్ వీడియో ఏదైతే ఉందో దానికైతే సెపరేట్‌గా వీడియో చేస్తాను. లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో ఇవ్వడానికి ట్రై చేస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్.